ఎక్స్పెండిచర్ ఆఫ్ ద పబ్లిక్ కూడా సొసైటీలో ఖర్చులు కూడా పెరిగినట్టుగా లెక్క అవుతుంది. తద్వారా జిఎస్టీ వస్తుంది. ఎందుకు జిఎస్టీ తగ్గుతా ఉంది రాష్ట్రంలో? 22% ఎందుకు నువ్వు టార్గెట్ రీచ్ అవుతున్నావు అంటే ఆర్థికంగా రాష్ట్రం అతలాకుతలం కావడం వల్ల ప్రజల యొక్క పర్చేస్ కెపాసిటీని కూడా రేవంత్ రెడ్డి ఆగం చేసి పడేసినాడు. జిఎస్టీ తగ్గిపోయింది. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అద్భుతమైన డిపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్ రంగాన్ని అతలాకుతలం చేసి పడేసిండు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద దోపుడులు చేస్తూ, పర్ స్క్వేర్ ఫీట్ పేరు మీద వసూళ్లు చేస్తూ దందాలకు పాల్పడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో 19,540 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంటే ఆయన సాధించింది కేవలం 23% మాత్రమే, 4,510 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నాను, ఎట్లా హై రైజింగ్ టవర్స్ ఆఫ్ పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్, అపర్ణ కన్స్ట్రక్షన్స్, లేకపోతే ఇంకా పెద్ద పెద్దోళ్ళ కన్స్ట్రక్షన్ ఆదిత్యాలో ఇంకెవడో పెద్ద పెద్దోళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీలన్నీ హై రైజింగ్ టవర్లు కడుతున్నాయి, అడ్వాన్స్ బుకింగ్లు అయిపోతున్నాయి, వాటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంత భర్తీ అయిపోతున్నది. మరి ఇక్కడ ఎందుకు మిగతా కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినవి ఎందుకు కావట్లేవు? ఎక్కడ లోపం ఉంది? నువ్వు ఇన్సెంటివైజేషన్ లో లోపం ఉందా, లేకపోతే నీ రియల్ ఎస్టేట్ పాలసీలో లోపం ఉందా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పాలసీలో లోపం ఉందా? ఏం లోపం ఉంది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్క దగ్గర కాదు, సేల్స్ ట్యాక్స్ నేను ఇంతకుముందు చెప్పిన కన్జంప్షన్ కెపాసిటీకి సంబంధించిన అంశం మీద 38,105 కోట్లు పెట్టుకున్నాడు. వచ్చింది ఎంత అంటే 9,250 కోట్లు, అంటే దగ్గర దగ్గర 24% ఏదో వచ్చింది. ఇక ఎక్సైజ్ డ్యూటీ మీరు కేర్ఫుల్గా వినాలని కోరుతున్నాను. మనందరికీ తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పల్లెల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, బెల్ట్ షాపులు కాదు, పల్లెల్లో కాదు, ఇవాళ దేవుని గుళ్ళ దగ్గర జనాభా లేరు, వైన్ షాపుల దగ్గర లైన్లు కట్టి మందు బాటలు కొనుక్కపోతున్నారు. దాని అర్థం ఏంటి? ఎక్సైజ్ రెవెన్యూ ఎట్లయితే బార్లు తీరినటువంటి జనాభా వైన్ షాపుల దగ్గర, బార్ షాపుల దగ్గర ఉంటుందో అట్లా ఎక్సైజ్ డ్యూటీ రెవెన్యూ కూడా రాష్ట్ర ఖజానాకు రావాలా. ఆడ లైన్ పెరిగితే ఇక్కడ ఖజానా రావాలా, ఆడ సీసలు ఎక్కువ అమ్మితే ఇక్కడ ఖజానా రావాలా. ఎందుకు ఖజానా రావట్లేదు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 27,668 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే కేవలం 18% మాత్రమే ఈ 3 నెలల్లో సాధించిండు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఎక్కడ పోతా ఉంది ఈ సంపద? ఏమైనా లిక్కర్ సిండికేట్లు ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి దొంగ సరుకేమైనా అమ్ముతుంటే మీరు గుడ్డిగుర్రం పళ్ళు తోమినట్టుగా రాష్ట్ర ఖజానాను లీక్ అయ్యేటువంటి రీతిలో కరప్షన్ కు పాల్పడుతున్నారో సమాధానం చెప్పాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లెట్లా వైన్ షాపుల ముందు లైన్లు పెరుగుతాయి, కిక్కిరిసిన జనాభా వైన్ షాపుల దగ్గర, బార్ షాపుల దగ్గర ఉంటారు. మరి ఏ రకంగా ఎక్సైజ్ రెవెన్యూ తగ్గిపోతుందో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. నేను ఇకపోతే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా చూడండి. నన్ను ఈ తమాషా 35,730 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంటే మీకు కాగితం కూడా ఇచ్చిన, ఒకసారి చూడండి. దాంట్లో ఇవాళ ఈ 3 నెలల్లో రియలైజ్ అయింది 7.55% మాత్రమే. మీరు చూసినారు కాళేశ్వరం దగ్గర కూడా కిలోమీటర్ల కొద్ది లారీలు పెట్టి ఇసుక దొబ్బకపోతా ఉన్నారు గోదావరి నదిలో. మనం చూసినాం ఈ లాస్ట్ 3 months లో కిలోమీటర్ల కొద్ది లారీల లైన్లో నిలబెట్టి ఇసుక దోసుకుపోయినరు. ఎక్కడ పోతుంది ఈ సంపద అంతా? నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎసెన్షియలీ ఫాల్స్ ఇంటూ శాండ్, మైనింగ్ అంతా కూడా ఇళ్లనే రావాలా. ఎవడు దొబ్బక తింటున్నాడు ఈ పైసలన్నీ? ఎక్కడ లీకేజ్ అవుతున్నాయి? ఏ దోపిడీ వ్యవస్థ ఇవాళ రాష్ట్రం యొక్క ఖజానాను గాది కింద పందికొక్కులు లెక్క దోచుక తింటున్నారో సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాంట్రిబ్యూషన్స్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి పేషెంట్గా వినాలని కోరుతున్నా. 24,166 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాడు గ్రాంట్ ఇన్ ఎయిడ్, విచ్ ఎసెన్షియలీ కమ్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బడే బాయ్ చోటే బాయ్, అమిత్ షా మా అన్న, మోడీ నా పెద్దన్న, కేసీఆర్ గారు కేంద్రంతో సరి అయిన సయోధ్య నడపలేదు, నేను బాగా రిలేషన్ పెట్టుకుంటున్నా అన్నాడు. 75 సార్లు ఢిల్లీకి పోయిండు. బడే బాయ్ చోటే బాయ్ సంబంధం నేర్పుతాడు, కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో సత్సంబంధాలు నేర్పుతాడు. 78 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటి ఒక గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాంట్రిబ్యూషన్స్ ఎంతయా అంటే 5.7%. ఇది నీ పటేల్ గిరి సార్, ఇది నీ పైరవికార్తనానికి నిదర్శనం. ఇది 78 సార్లు ఢిల్లీకి పోతే నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పట్టుకొస్తున్న నిధుల యొక్క
వాల్యూమ్ ఇది. దీన్ని తెలంగాణ సమాజాన్ని తప్పనిసరిగా జవాబు చెప్పాలని నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యూ హ్యావ్ నో రైట్, యూ హ్యావ్ ఎ రైట్ టు మేబీ అబ్యూస్.